పేరు సత్యనారాయణ రెడ్డి. ఏ ఊరు మీది? చిన్న బొంకూరు. ఏ మండలం కింద వస్తుంది? సుల్తానాబాద్ మండలం వస్తుంది. రెబ్బెల్లపల్లి ఐకేపీ నుంచి వడ్లు తీసుకొచ్చినాం. ఇక్కడ చూస్తే ట్రాక్టర్లు బాగున్నాయి. ఎన్ని రోజులు ఇక్కడ ఈ ట్రాక్టర్ తీసుకొచ్చి? ట్రాక్టర్ ఇవాళనే వచ్చింది, కానీ ఇప్పుడు సాయంత్రం వరకు అన్లోడ్ అయిద్దో కాదో తెలియదు. రోజు ఒకటే అన్లోడ్ అవుతుంది. బండ్లు ఎవరు పెట్టట్లేదు. ఎవరి వడ్లకు మేమే బండ్లు పెట్టుకుంటున్నాం, మేమే దించుకోవాల్సి వస్తుంది. ఎప్పుడు కోపించుకున్నాను మీ వరి వడ్లు? మా వచ్చేసి పోయిన నెల 28వ తారీఖు వచ్చినాం. ఇంత లేటు? హమాలు వాళ్ళు కాంటా కాక లారీలు రాక ఇబ్బంది. ఎట్లా మీ అధికారి కానీ లేకుంటే ప్రభుత్వానికి ఎమ్మెల్యే కానీ చెప్పలేదు ఇట్లా లేట్ ఎందుకు? వాళ్ళు చెప్తున్నారు, డిఎం వాళ్ళు ఉండి అన్లోడ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు విషయం ఏంటంటే ఒక మిల్లుకు ఇన్ని బండ్లు వచ్చేసరికి పరిస్థితి ఏంది? వాళ్ళు సరిపోయినాయి అంటున్నారు, ఉండి దించిస్తున్నారు, చేసేకాడికి చేస్తున్నారు, కానీ అయినా కానీ సరిపోవట్లేదు. గత ప్రభుత్వంలో ఏమైనా ఇట్లా ఉండేనా ఇంత లేట్ కానీ? గత ప్రభుత్వంలో ఈ డేట్ వరకు ఆల్మోస్ట్ అయిపోయినాయి. కాకపోతే ఇప్పుడు అన్లోడ్ కాక కొంచెం ఇబ్బంది అవుతుంది. ఏ మిల్లుకు పోయినా సరే అన్లోడ్ కావట్లేదని బండ్లు ఎవరు పెట్టట్లేదు. అందుకే మేము సొంత బండ్లు పెట్టుకుంటున్నాం. రేవంత్ రెడ్డి కూడా ఏమంటున్నా అంటే ప్రజలు ఏం అవస్థ పడతలేరు, ఇబ్బంది పడతలేరు, కావాలంటే మేమే లారీ పెట్టించుకుంటాం, మేమే కొనుక్కుంటున్నాం అని చెప్తున్నారు. వాస్తవేనా ఇది? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎవరి బండ్లు వాళ్ళే మేము పెట్టుకున్నాం. మేము ఇక్కడ ఉన్న బండ్లలో అయితే రైతుల బండ్లే ఉన్నాయి. రైతు బండ్లు పెట్టుకుంటే మీకు ఏం లాభం వస్తుంది అన్న దీంట్లో వాస్తవానికి ఆలోచిస్తే? కిరాయి వస్తుంది. ట్రక్ షీట్ ప్రకారం కిరాయి కట్టిస్తారు, గవర్నమెంట్ కిరాయి కట్టిస్తుంది. కానీ ఇప్పుడు మా పనులు ఆగిపోతున్నాయి. మా వడ్లు మేము తెచ్చుకోవాల్సిన పరిస్థితి. మా వడ్లు ఇప్పుడు ఇక్కడ వచ్చి ఆగినాం మేము. మా పనులు ఆగిపోయినట్టే కదా అక్కడ. మళ్ళీ వర్షాలు పడితే మీ దుక్కి అయితే రోహిణి కార్తే 25వ తారీఖు రోహిణి కార్తే అక్కడ పనులన్నీ చేసుకోవాలి. ఈ వడ్లు పండిన వడ్లు ఎంబడే ఉండాలి. ఇప్పుడు పండిన వడ్లు అమ్ముకోవాలి కదా నెక్స్ట్ సీజన్ తర్వాత. పండిన వడ్లు అమ్ముకోవాలనే ఉద్దేశంతో ఇక్కడే ఉండి ఫస్ట్ ఇవి అన్లోడ్ చేయించుకోవాలనేది ఇక్కడికి వచ్చినాం. కేసీఆర్ ఉన్నప్పుడు ఇంత ఈ వడ్లు లైన్లు కట్టడు కానీ ఏమైనా ఉండేనా అప్పుడు? కొంచెం ఇంతకంటే తక్కువే, ఇంత ఇబ్బంది పడలేదు. ఈ టైంకి మీకు ఈ అమ్ముడు లేట్ అయినా కూడా కరెక్ట్ టైంకి రైతు బంధు వేసేటోడు కేసీఆర్. ఇప్పుడు రేవంత్ రెడ్డి వేస్తుండ రైతు బంధు విషయంలో పడుతున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో టైంకి పడేటి. ఇప్పుడు ఒకసారి 2 సార్లు మిస్ అయినాయి. తర్వాత ఏంటంటే మొన్న ఒకసారి లాస్ట్ టైం పడినట్టున్నాయి అంతే. ఈ టోటల్ రెగ్యులర్గా అయితే రావట్లేదు రైతు బంధు. ఇవన్నీ టోటల్గా చూసుకుంటే కాంగ్రెస్ పరిపాలన మంచిగా ఉందా అన్న? కాంగ్రెస్ పరిపాలన అంటే రైతుకైతే బాగాలేదు, రైతుకు బాగాలేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ రైతుకు బాగుంది. అప్పుడు అంత కరోనా వచ్చినప్పుడు అయినా కానీ మేము ఆగలేదు. ఎవరైనా కానీ మాకు ఫెసిలిటీస్ ఇచ్చి పోయడానికి కానీ వడ్లు అమ్ముకోవడానికి కానీ అన్నీ బాగున్నాయి. కానీ ఇప్పుడు కొంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొందరు కాంగ్రెస్ నాయకులు ఏమంటారు అంటే రైతాంగం తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ, రైతులు సంతోషంగా ఉన్నదే కాంగ్రెస్ ప్రభుత్వంతో అని చెప్తున్నారు. సరే, ఎవరిష్టం వాళ్ళు. మా ఇబ్బందులు మేము చెప్తున్నాం, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేవు కాబట్టి వాళ్ళు అట్లా చెప్తున్నారు. మా ఇబ్బంది అయితే మాత్రం ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి చెప్తున్నాం మేము. మీ ఎమ్మెల్యే ఎవరన్నా? మా ఎమ్మెల్యే విజయరామరావు. ఎట్లుంది ఆయన పనితీరు? మంచిగా ఉందా? ఆయన పనితీరు పర్వాలేదు. కాకపోతే ప్రతి మిల్లుకి ఆయన తిరగలేడుగా, చేయించాలా చేయాలి. మీ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, ఆయన పనితీరు ఎట్లా ఉండే అప్పుడు హయాంలో? వడ్ల విషయంలో మాత్రం ఇబ్బందులు కలగలేదు. ఈసారి వడ్ల విషయంలో బాగా ఇబ్బంది అవుతుంది. ఆయన అభివృద్ధి చేసిండ మంచిగా? ఈ అభివృద్ధి అంటే మేము రైతులము, పర్ఫెక్ట్గా చెప్పలేము. ఎవరి అభివృద్ధి అయినా చెప్పలేము. ఇప్పుడు మాకు వచ్చే ఇబ్బందులు మాత్రం ఇవి. మా రైతులకు కానీ యూరియా, విత్తనాలు, పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్ అన్ని సక్రమంగా అందిస్తే మేము పొలాల పొంటే ఉంటాం, రోడ్ ఎక్కం మేము. మాకు అవసరం లేదు. ఈ ప్రభుత్వం మంచిగా యూరియా అందించిందా మీకు? యూరియా అదేదో యాప్ పెట్టి ఇబ్బంది అయింది, అందలేదు. అట్లా అన్ని కష్టాలు పడుకుంటూ ఇప్పుడు పంట పండిస్తే అమ్ముకోవడానికి ఇబ్బంది. ఇప్పుడు 6 నెలలు రైతు కష్టం చేసి పండించాడు. మార్కెట్ విధానం సరిగా లేకుంటే రైతు ఏం చేస్తాడు? మీకు కొద్దిగా విశ్రాంతి లేకుండా అయిపోయింది. విశ్రాంతి పక్కన పెట్టు, విశ్రాంతి రైతుకి ఎప్పుడు ఉండదు. కానీ మార్కెటింగ్ ఉండాలి. ఫస్ట్ ఏంటంటే రైతుకు మార్కెటింగ్ ఉండాలి. అంత కష్టపడి పండించిన పంటను మార్కెటింగ్ లేకుంటే రైతు ఇబ్బంది పడతాడు చాలా. మార్కెటింగ్ విషయంలో ప్రభుత్వం అయినా ఏదైనా ముందస్తు చర్యలు తీసుకొని మార్కెటింగ్ విధానాన్ని మార్చాలి. ఇట్లా ఉండొద్దు. మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చే అవకాశం ఉందా? ఇట్లా మీరు ఇబ్బంది పడుతున్నారు కదా, ఇక అది ప్రజల తీర్మానం. 6 గ్యారెంటీ కూడా అమలు చేస్తలేడు అని చెప్పి చాలామంది అంటున్నారు. మీకు అవుతుందా 6 గ్యారెంటీల విషయం నాకు తెలియదు, తెలియని విషయం నేను మాట్లాడలేను. కానీ ఇప్పుడు ఇంట్లో 500కి గ్యాస్ కానీ ఫ్రీ కరెంట్ కానీ వస్తున్నాయి? ఫ్రీ కరెంట్ వస్తుంది, 500 ఆధార్ కార్డు ప్రయాణం వస్తుంది, బస్సు ప్రయాణం, గ్యాస్ రావట్లేదు.
ఎట్లా మరి అన్ని 6 గ్యారెంటీలు అమలు చేస్తేనే మళ్ళీ వస్తాడు. 6 గ్యారంటీలు ఉచితాలు అనేది అవసరం లేదు. ఉచితాలు అవసరం లేకుండా అన్ని సదుపాయాలు కల్పిస్తే సరిపోతుంది. ఉచితాలు ఇచ్చి ప్రజలను సోమరిపోతులను చేయడం తప్ప ఏం లేదు. పని చేసుకోకుండా సోమరిపోతులను చేయడం తప్ప ఏం లేదు. ఉచితాలు అవసరం లేదు. అన్ని టైంకు సదుపాయాలు కల్పిస్తే సరిపోతుంది. ఓకే. మళ్ళీ తెలంగాణ బాగుపడాలంటే ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది రైతుల పట్ల? నా మట్టుకైతే టీఆర్ఎస్ఏ. రైతుల విషయంలో టీఆర్ఎస్ఏ చేస్తుంది అనే విశ్వాసం ఉంది నాకు. టీఆర్ఎస్ ఇప్పుడు కేసీఆర్ ఏమో రైతుల కోసం రైతు బంధు, రైతు భరోసా ఇట్లా అనేది తెచ్చిండు. రేవంత్ రెడ్డి ఏమైనా తెచ్చిందంటే చెప్పడానికి ఏమైనా ఉందా రైతుల పట్ల పథకాలు? అవే అమలు చేస్తున్నాడు. కాకపోతే రెగ్యులరైజ్ లేదు. కొంత ఎగుడు దిగుడు అవుతున్నాయి. అవే అమలు చేసిండు. కొత్తగా అంటూ ఇప్పుడు ఉచిత కరెంట్ ఇచ్చిండు ఇంట్లో. అదొకటి బాగానే నడుస్తుంది. ఈ ఆధార్ కార్డు ప్రయాణం అనేది అవసరం లేదు. అది ఎంతో కొంత లాసే తప్ప ప్రభుత్వానికి లాభం లేదు.